ప్రపంచ ముస్లింలు ఒక సిరియాలోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, లెబనాన్లోనో, యెమెన్లోనో, సిరియాలోనో తమ ముస్లింలు బాధపడుతున్నారు, వాళ్ళకి తిండి కోసం, బట్టల కోసం అంటూ వీళ్ళ కష్టార్జితంలో నుంచి కొంత ఫండింగ్ పంపిస్తూ ఉంటారు. ఇలా వచ్చిన ఫండింగ్తో ఏం చేయాలి? అక్కడున్న పిల్లలకి పౌష్టికాహారం, అక్కడున్న పిల్లల్ని చదివించటం, వాళ్ళ జీవితాలను మెరుగుపరిస్తే ఈ పాటికి ప్రపంచంలో ముస్లింల పేదరికం తగ్గిపోయేది. కానీ ఈ సొమ్ము ఎక్కడికి పోతుంది? ఖతార్ లాంటి దేశాల ద్వారా తీవ్రవాద సంస్థలకు పోతుంది. ఎవరికి పోతుంది? హమాస్కి, హిజ్బుల్లాకి, హౌతీలకి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి, లష్కరే తోయిబాకి, జైషే మహమ్మద్కి, ఇట్లాంటి వాళ్ళకి పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? 100కి 80 రూపాయలు వాళ్ళు తినేసి ఒక 20 రూపాయలు బెచ్చవేసినట్టు అక్కడ ఉన్న ముస్లింలకు ఇస్తున్నారు. తాజాగా ఇది పతాక స్థాయికి చేరుతున్నది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, మొన్ననే హమాస్ తీవ్రవాదులు వాళ్ళ దేశంలో తినడానికి తిండి లేదు కదా, ఐక్యరాజ్య సమితి పంపించే తిండి మీదనే కదా బతికిస్తోంది. కానీ టన్నెల్స్ ఎంత ఉన్నాయి? ఎన్ని టన్నెల్స్ ఉన్నాయి? నాయకుడికి మధ్యన ఇళ్ల కింద కూడా టన్నెల్సే కదా, అంటే సొరంగాలు. కార్లు నడుపుకెళ్ళగలిగిన సొరంగాలే నడిపారు కదా. ఇప్పుడు లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్ వెతుకుతుంటే అట్లాగే కనబడుతున్నాయి, అక్కడ సేమ్ కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ప్రజలు, పేద ముస్లింలు పంపించే డబ్బుల్ని తీవ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు, కానీ నిజమైన పేదల కోసం వాడట్లేదు.